కార్పొరేట్ జీవితానికి గుడ్ బై చెప్పి ప్రకృతి మధ్యలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు ఒక యువ ఐటీ నిపుణుడు. కోట్ల రూపాయల ప్యాకేజీలు, ఏసీ ఆఫీసులు, సాఫ్ట్వేర్ ఉద్యోగాల కంటే పచ్చని పొలాల్లో రైతుగా జీవించడం గొప్ప అనుకున్నాడు. ఆధునిక వ్యవసాయం ద్వారా రైతులకు కొత్త దారి చూపించాలని కలలు కన్నాడు. కానీ విధి అతనికి ఊహించని ముగింపు రాసింది. పంట పొలంలో మామిడికాయలు కోయడానికి వెళ్లిన క్షణాల్లోనే పిడుగుబాటు రూపంలో మృత్యువు అతన్ని కబళించింది. బెంగళూరుకు చెందిన ఒక మాజీ టెకీ జీవితం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషాద ఘటన కర్ణాటకలోని మైసూరు సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని రేకెత్తించడమే కాకుండా కార్పొరేట్ జీవితాన్ని వదిలి ప్రకృతి వైపు తిరిగి వెళుతోన్న యువత జీవితాలపై కూడా పెద్ద చర్చకు దారితీసింది. మరణించిన వ్యక్తిని రోషన్ బాలకృష్ణగా గుర్తించారు. రోషన్ కొడగు జిల్లాలోని మడికేరి సమీపంలోని హెరవనాడ్ గ్రామానికి చెందిన హోస్లోకు బాలకృష్ణ కుమారుడు. కొంతకాలం పాటు బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసిన రోషన్ మంచి జీతం, సౌకర్యవంతమైన జీవితం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఇటీవల కాలంలో నగర జీవితంపై విసుగు, కార్పొరేట్ ఒత్తిడి, ప్రకృతి పట్ల ఆసక్తి కారణంగా చాలా మంది యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపుతోన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. రోషన్ కూడా అలాంటి వారిలో ఒకరు. ఉద్యోగాన్ని వదిలిన తర్వాత తన సహచరుడితో కలిసి వ్యవసాయ కార్యకలాపాలు ప్రారంభించాడు. ఆధునిక వ్యవసాయ పరికరాలను రైతులకు పరిచయం చేయడం, కొత్త టెక్నాలజీని వ్యవసాయ రంగంలోకి తీసుకురావడం, వ్యవసాయ యంత్రాలను మార్కెటింగ్ చేయడం వంటి పనుల్లో చురుగ్గా పాల్గొంటూ ఉన్నాడు రోషన్. సాంప్రదాయ వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో కలిపితే రైతుల జీవితాల్లో మార్పు తీసుకురాగలమనే ఆలోచనతో రోషన్ పనిచేస్తూ ఉన్నట్లుగా కుటుంబ సభ్యులు కూడా చెబుతూ ఉన్నారు. నగర జీవితాన్ని వదిలి గ్రామీణ జీవన శైలిని ఎంచుకున్న రోషన్ రైతులతో మమేకమై కొత్త భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కనేవాడని స్నేహితులు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఆ కలలు ఒక్కసారిగా కూలిపోయాయి. తాజాగా రోషన్ తన భార్య, కుమారుడితో కలిసి మైసూరు సమీపంలోని తమ వ్యవసాయ భూమిని చూడ్డానికి వెళ్ళాడు. అక్కడ వర్షపు వాతావరణం నెలకొని ఉన్నప్పటికీ కొంతసేపు పొలంలో గడిపినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో పొలంలోని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి మామిడికాయలు కోయడానికి ప్రయత్నించాడు రోషన్. సరిగ్గా అదే సమయంలో భారీ ఉరుములతో కూడిన వర్షం ప్రారంభమైంది. క్షణాల్లోనే పిడుగు నేరుగా రోషన్పై పడింది. రోషన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కుటుంబ సభ్యులు తీవ్రమైన షాక్కు గురయ్యారు. వెంటనే స్థానికుల సహాయంతో హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే రోషన్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రోషన్తో పాటు ఉన్న మరో వ్యక్తికి కూడా ఈ ఘటనలో గాయాలయ్యాయి. అయితే అదృష్టవశాత్తు ఆ వ్యక్తి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఇక రోషన్ మృతదేహాన్ని స్వగ్రామమైన హెరవనాడ్కు తరలించారు. అక్కడ కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తుల మధ్య తీవ్ర విషాద వాతావరణంలో అంత్యక్రియలు నిర్వహించారు. రోషన్ అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. ఈ ఘటనపై స్పందించిన మైసూరు జిల్లా విపత్తు నిర్వహణ విభాగం బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే ప్రక్రియను ప్రారంభించింది. మొత్తం 5 లక్షల రూపాయల పరిహారం అందించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అందులో 4 లక్షల రూపాయలు రాష్ట్ర విపత్తు స్పందన నిధి నుంచి, అలాగే మరో 1 లక్ష రూపాయలు జాతీయ విపత్తు స్పందన నిధి నుంచి ఇవ్వనున్నట్లుగా వెల్లడించారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా విస్తృతమైన చర్చకు దారితీసింది. కార్పొరేట్ జీవితాన్ని వదిలి రైతుగా మారాలని కలలు కన్న యువకుడికి ఇలాంటి విషాదాంతం రావడం బాధాకరం అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరోవైపు ప్రకృతి విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఈ ఘటన మళ్లీ హెచ్చరికగా మారింది. ముఖ్యంగా పిడుగులు పడుతోన్న సమయంలో చెట్ల దగ్గర ఉండకూడదని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదని విపత్తు నిర్వహణ అధికారులు సూచిస్తూ ఉన్నారు. రోషన్ బాలకృష్ణ కథ ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతమైన చర్చకు దారితీస్తోంది. ప్రకృతి ఎంత అందమైందో అంతే ప్రమాదకరమని గుర్తు చేసిన విషాద సంఘటనగా ఇది నిలిచిపోయింది.